జీవన గమ్యం చదువుతున్నది దేవి 11వ ఎపిసోడ్. చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి. కోమలి తనకు రక్షణ పర్వాలేదు అని అనుకుంది. వెంటనే 30 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి ఆ గదిని తీసుకుంది. మాలిని తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయింది. కోమలికి చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగం దొరికింది, ఇల్లు కూడా దొరికింది. స్నానం చేసి బట్టలు మార్చుకొని హోటల్కి వెళ్ళి భోజనం చేసి అలా బజారుకి వెళ్ళి ఒక జనతా స్టవ్, వంటకు కావలసిన గిన్నెలు, ఇతర సామాగ్రి, పప్పులు అన్నీ కొనుక్కొని ఒక రిక్షాలో తీసుకొని వచ్చింది. సాయంత్రం మాలిని ఆఫీస్ నుంచి రాగానే ఆమెను తీసుకుని బజారుకు వెళ్ళి 2 ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు, టాయిలెట్ సామాన్లు, 2 మంచి చీరలు, ఎర్రటి పట్టీల చెప్పులు కొని తెచ్చుకుంది. ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంది. పార్వతీపురం నుండి వచ్చినప్పుడు ఆ ఊరిలోనే పోస్టాఫీస్ ఉండి ఒక 300 తీసి తన వెంట తెచ్చుకుంది, అవసరం అవుతుందని. కోమలి పొద్దున్నే లేచి కాలకృత్యాలని పూర్తి చేసి కాఫీ పెట్టుకొని తాగి స్నానం చేశాక ఆ గదిలో గోడకున్న శివ పార్వతుల పటానికి నమస్కారం పెట్టేది. ఒక అగరత్తు వెలిగించేది. తర్వాత వెనకున్న వరండాలో పండుకొని 9:15 భోంచేసేది. ముస్తాబై 9:30కు ఇంటి నుంచి బయలుదేరి మాలిని ఇంటికి వెళ్ళేది. ఆసరికి మాలిని సిద్ధంగా ఉండేది. ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అలా నడిచి ఆఫీస్కి ఒక 5 నిమిషాలు ముందుగానే వెళ్ళేవారు. ఆ మొన్నాడు జగన్నాథం వచ్చి ఆమె ఉద్యోగాన్ని వివరించి చెప్పాడు. ఆఫీస్లో రొటీన్ ఉత్తరాలు ఆఫీస్లోనే రాసి టైప్ చేస్తారు. ఆ పర్యవేక్షణ తను చేస్తాడు. సంతకాలు మాత్రమే మేనేజర్ పెడతాడు. ముఖ్యమైన ఉత్తరాలు మేనేజర్ స్వయంగా చూడవలసినవి. మేనేజర్ చూసి వాటికి జవాబులు మేనేజర్ స్వయంగా డిక్టేట్ చేస్తాడు. ఇవి కాకుండా కంపెనీలో ఉద్యోగులకు సంబంధించిన విషయాలన్నీ మేనేజర్ స్వయంగానే చూసుకుంటాడు. అలాంటి ఉత్తరాలన్నీ స్టెనో టైపిస్ట్ స్వయంగా డిక్టేషన్ తీసుకొని టైప్ చేసి మేనేజర్ సంతకాల తర్వాత ఉత్తరాలు బట్వాడా సెక్షన్కు పంపాలి. ఇవిగాక స్టెనో టైపిస్ట్కి మరికొన్ని విధులు ఉన్నాయి. సరిగ్గా 11 గంటలకు 4 బిస్కెట్లు, 1 కప్పు కాఫీ ట్రేలో సర్ది మేనేజర్ గారికి ఇవ్వాలి. ఆ సమయప్పుడు స్టెనో కూడా తీసుకోవచ్చు. 1 గంటకు మేనేజర్ తన ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి 2 గంటలకు వచ్చేస్తాడు. సరిగ్గా 3:30 మేనేజర్ గారి ఇంటి నుండి పంపిన ఫలహారాల్ని ట్రేలో సర్ది 1 కప్పు టీతో మేనేజర్ గారి టేబుల్ ముందు పెట్టాలి. కాఫీ, టీలు మాత్రం స్టెనో రూమ్లోనే ఒక మూలనున్న బల్లపై ఎలక్ట్రిక్ హీటర్ మీద కాచివ్వాలి. ఈ పనులన్నిటికీ మేనేజర్ గారు ప్యూన్ సహాయపడతాడు. బాధ్యత మాత్రం స్టెనోదే. అప్పుడప్పుడు వ్యాపార విషయాలు మాట్లాడుకుందుకు అతిథులు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏ విధమైన ఫలహారాలు కావాలో మేనేజర్ గారే చెప్తారు. స్టెనో అడగనవసరం లేకుండానే అప్పుడు వాటిని ఆ ప్యూన్ చేత బజార్ నుంచి తెప్పించి ట్రైన్లో సర్ది ప్యూన్ చేత లోనికి తీసుకెళ్ళి తనే స్వయంగా మేనేజర్ గదిలో ఉన్న టేబుల్ పైన ముచ్చటగా అమర్చి పెట్టాలి. ఒక విధంగా స్టెనో టైపిస్ట్ ఆఫీస్కు హోస్టెస్గానే పనిచేయాలి. నెల 1వ తారీఖున హెడ్ క్లర్క్ జగన్నాథం గారు 100 రూపాయలు ఇంప్రెస్డ్ డబ్బు ఇస్తాడు ఈ ఖర్చులన్నిటికీ. ఆ డబ్బు అయిపోగానే మళ్ళీ అతన్ని అడగగానే ఇచ్చేస్తాడు. రోజువారీ ఖర్చులు వివరంగా రాయనవసరం లేదు, కానీ రోజు మొత్తం ఖర్చు ఎంతైందో వ్రాస్తే చాలు. 2 పూట్ల మేనేజర్ గారితో పాటు స్టెనో టైపిస్టు కాఫీ, పలహారాలు చేయొచ్చు. ఈ ఖర్చంతా ఆఫీసే భరిస్తుంది. ఏమమ్మా, ఈ పనులన్నీ చేయడంలో నీకేమీ నామోషి లేదు కదా? ఒక్క విషయం తెలుసుకో, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని ఆదరించడం మనం విధి కనుక ఆఫీస్కు మన ఖాతాదారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడం మన కర్తవ్యం. ఈ చిన్న పనులన్నీ నువ్వే చూసుకోవాలి. ప్యూన్ రామయ్య ఏ సహాయం చేయమన్నా చేస్తాడు. ఫలహారాలు అయిపోయాక వాడే ప్లేట్లన్నీ తీసేసి శుభ్రం చేస్తాడు. మేనేజర్ తనకు కానీ అతిథులకు కానీ ఏం కావాల్సి వచ్చినా నీకే చెప్తారు. అక్కడ డబ్బు ప్రస్తావన రాకూడదు. నీ దగ్గరున్న ఇంప్రెస్డ్ డబ్బు చాలకపోతే నన్ను అడుగు, నేను వెంటనే ఇచ్చేస్తా. ఇలా వ్యవహారాలు మర్యాదగా పోవాలి. ఏమ్మా, చేస్తావా? తప్పకుండా చేస్తాను సార్.
అందులో ఉన్న నామోషి నాకేం కనిపించడం లేదు. అది నా ఉద్యోగ ధర్మంగానే తీసుకుంటా. విమానాల్లో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్లు చేస్తున్న పనులు ఇవే కదా, పర్వాలేదులండి, నేను చేస్తా. కోమలి ఆ మరుసటి రోజు నుంచి ఉత్సాహంగానే పనిచేసేది. కోమలి తయారు చేసిన కాఫీలు, టీలు బాగున్నాయని మేనేజర్ మోహన్ రావు మెచ్చుకున్నాడు. కోమలి కూడా ఈ విధంగా కాఫీ, పలహారాల సమస్య లేకుండా పోయింది. మేనేజర్ గారు ప్యూన్ రామయ్య చాలా మంచివాడు. కోమలికి అన్ని విధాలా సాయపడేవాడు. ఏ విషయంలో చిరాకు పడేవాడే కాదు. ఏ పని చెప్పినా వెంటనే చేసేవాడు. కోమలికి ఆఫీస్ పని చేయడం చాలా ఉత్సాహంగా ఉండేది. మేనేజర్ మోహన్ రావు మర్యాదగానే ప్రవర్తించేవాడు. ఎప్పుడైనా కోమల్ టైప్ చేయడంలో 1-2 తప్పులు పడ్డా ఏమీ చిరాకు పడేవాడు కాదు. సరిదిద్దాం అనేవాడు అంతే. ఆఫీస్లోని మిగతా క్లర్కులు కోమలితో సౌహార్దంగా మాట్లాడేవారు. హెడ్ క్లర్క్ జగన్నాథం చాలా సాయం చేసేవాడు. కలుసుకున్న వేళ విశేషం కోమలి, మాలిని మంచి స్నేహితులు అయ్యారు. ఆఫీస్కు కలిసి వచ్చేవాళ్ళు. ఆఫీస్ అయిపోగానే కబుర్లు చెప్పుకుంటూ అలా బజార్లో బట్టల షాప్లోని షోకేస్లన్నీ చూసుకుంటూ ఇంటికి పోయేవారు. అప్పుడప్పుడు కోమలి మాలినిని హోటల్కి తీసుకువెళ్ళి కాఫీ ఇప్పించేది. ఓ ఆదివారం మాలిని కోమలిని భోజనానికి పిలిచింది. ఎప్పుడు కోమలి మాలిని పిలవడానికి వెళ్ళినా ఆసరికి మాలిని ముస్తాబై ఆఫీస్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండేది. అంచేత ఆ ఇంట్లోకి వెళ్ళే అవసరం కోమలికి కలగలేదు. కోమలి మాలిని వివరాలను అడగలేదు. ఓ నెల్లాళ్ళు అయ్యేసరికి ఇద్దరు చాలా సన్నిహితులయ్యారు. ఆనాడు మాలిని పిలుపుపై ఆమె ఇంటికి భోజనానికి కోమలి వెళ్ళింది. మాలిని ఇంట్లో మాలిని తల్లి, చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. మాలిని తండ్రి 5 ఏళ్ల కిందటే పోయాట. అతడు ఒక రోడ్డు రవాణా సంస్థలో గుమాస్తాగా ఉండేవాట. అతడు పోయిన తర్వాత ఆ ఇంటికి మాలినే దిక్కైంది. తమ్ముడు, చెల్లెలు స్కూల్లో చదువుతున్నారు. అతడు పోయిన నాటికి కోమలి స్కూల్ ఫైనల్ పాస్ అయి ఇంట్లో ఉండేది. తల్లి జబ్బు మనిషి. 4 రోజులు తిరిగితే 2 రోజులు మంచం ఎక్కేది. ఇంట్లో పైసా లేని స్థితి. అతడు స్నేహితులు 4 కలిపి మాలిని ఆ తండ్రి ఉద్యోగం ఆ కంపెనీ వాళ్ళని అభ్యర్థించి ఇప్పించాడు. అక్కడ ఒక 6 నెలలు చేసిన తర్వాత 200 జీతంపై ఈ జూబ్లీ ఎక్స్పోర్ట్లో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీకి మేనేజర్ మోహన్ రావు తండ్రి. మరిద్దరు వ్యక్తులు, మొత్తం 3 యజమానులు. మాలిని ఉద్యోగంలో చేరిన నాటికి మోహన్ రావు తండ్రి రామానుజం గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవారు ఆ ఆఫీసులో. ఆయన ఆరోగ్యం చెడిపోవడం వల్ల ఆ స్థానంలో తన కొడుకు నుంచి తను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మిగతా 2 యజమానులు హైదరాబాద్ వాస్తవ్యులే. మాలిని సంవత్సరానికి 20 రూపాయలు ఇంక్రిమెంట్లు పుచ్చుకుంటూ మెల్లగా ఈ 5 ఏళ్లలో 300 రూపాయలు జీతానికి వచ్చింది. మెల్లగా ఆ కుటుంబాన్ని నడుపుతోంది. ఆమెకు ఆధారం ఆ ఉద్యోగమే. అందుకే ఆ ఉద్యోగాన్ని సంరక్షించుకుందుకు ఎంతో వినయంగా ప్రవర్తించేది. ఎంతో నమ్మకంగా, శ్రద్ధగా పనిచేసేది. కోమలి తన చరిత్రను క్లుప్తంగా చెప్పింది. తనకి చిన్నప్పుడే తండ్రి యాక్సిడెంట్లో పోయాడని, తను పెద్దయ్యాక తల్లిపోయిందని, తర్వాత తన అన్న దగ్గరికి వెళ్ళిందని, అక్కడ ఉద్యోగం దొరక్కపోతే ఈ ఊరు వచ్చిందని, తన అదృష్టం బాగుండబట్టి ఈ ఉద్యోగం దొరికిందని చెప్పింది. మాలిని తల్లి కోమల్ని ఆప్యాయంగా పలకరించారు. ఏమమ్మా, పెళ్లి చేసుకోవా? మీ అన్న నీకు పెళ్లి చేయకుండా ఉద్యోగంలో పెట్టాడేంటి? దొడ్డమ్మగారు, మా అన్నయ్యకి పెళ్లి చేయాలనే ఉంది, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ ఏ పెళ్లి కొడుకు నన్ను చేసుకుందుకు రావడం లేదు. ఏం చేయమంటారు చెప్పండి అని నవ్వుతూ కోమలి చెప్పింది. మాలిని తల్లికి అందులో ఉన్న హాస్యం అర్థం కాలేదు. అదేమమ్మా, బంగారు బొమ్మలా ఉన్నావు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రాకపోవడం ఏంటి? వాళ్ళకేం తెగులు? అదేనండి, డబ్బు తెగులు, కట్నాలు తెగులు. అందుకే కట్నం లేకుండా వీధిన పోయే ఏ దానయ్య చేసుకుంటానంటే నేను సిద్ధమే. ఏమే కోమలి, ఈ మాటను గట్టిగా అనకు, కొంపములిగిపోతుంది. మన ఆఫీస్లో గుమాస్తాలందరూ నాదంటే నాదని పోట్లాడుకుంటారు. ఏం, వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదా? ఏదో మాట వరుసకు అన్నాను లేవే, అంతే. అందరికీ పెళ్ళయింది, పిల్లలు, కానీ నీవంటే అందగత్తే అంత సులువుగా పెళ్లి చేసుకుంటాను అంటే ఉన్న భార్యల్ని పాపం
వదిలేస్తారేమోనని నా భయం. పో మాలిని, నువ్వు నీ మాటలు. ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు. భోజనాలు అయ్యాక కోమలిని ఇంటి వరకు దిగబెట్టి వచ్చింది మాలిని. చూసావు కదా మా కుటుంబ పరిస్థితిని. అందుకే నేను బయట ఎంత ఫ్రీగా సరదాగా ఉన్నా ఆఫీస్లో మాత్రం యువర్స్ మోస్ట్ ఒబీడియంట్గా ఉంటాను. రాత్రి పడుకునే ముందు గమ్యం లేని ఎడారి లాంటి నా బ్రతుక్కి ఎంతో దిగులు పడతాను. కోమలు డబ్బు కూడా కూడబెట్టి ఎవరికీ పంచనవసరం లేదు. కోమలికి ప్రస్తుతం నా అన్న వాళ్ళెవరూ లేరు. కోమలి పార్వతీపురంలో ఉన్నప్పుడే అన్న భాస్కర్ ఆమె క్షేమ సమాచారాలు కనుక్కోవడం మానుకున్నాడు. ప్రభాకరం ఆనాడు కోమలికి వీడ్కోలు చెప్పడానికి పార్వతీపురం స్టేషన్కి వచ్చినప్పుడు మాట వరుసకైనా కాకినాడ చేరిన తర్వాత క్షేమ సమాచారాలను తెలియజేస్తూ ఉత్తరం రాయమనలేదు. కానీ కోమలి మనసు ఉండబట్టలేక తన ఆఫీస్ అడ్రస్ ఇస్తూ తనకు ఉద్యోగం అయిందని, క్షేమంగా ఉన్నానని రాసింది. దానికి కూడా జవాబు రాలేదు. ఇక మిగిలిన వారు విశ్వనాథం మావయ్య, ఆయన సుపుత్రుడు సత్యం. కోమలికి తప్పిపోయిన సంబంధం విశ్వనాథం కూతురుకు అయిన నాటి నుంచి ఏదో పెట్టని గోడ కోమలి అంతరంగంలో లేచింది. ఆ అడ్డంకును దాటి ఆ కుటుంబం వైపు ఎందుకో చూడలేకపోతోంది కోమలి. ఇక సత్యంకున్న ప్రలోభ అంతా కోమలిని పొందుదామనే. కానీ కోమలికి ఇప్పటికీ సత్యం మీద సదా అభిప్రాయం కలగనే లేదు. తనకన్నా తక్కువ చదువుకున్నాడనో, మోటార్ షెడ్లో మెకానిక్ అనో తొందరపడి కోమలి అభిష్టాన్ని ఏర్పరచుకోలేదు. ఆనాడు అసభ్యంగా ప్రవర్తించాడనో ఏమో సత్యంపై కోమలికి మంచి అభిప్రాయమే కలగలేదు. నిజమే, సత్యం ప్రవర్తన టాటా వచ్చినప్పుడు చాలా మర్యాదగా హుందాగానే ఉంది. సత్యం తన గురించి అలా తప్పుగా పెళ్లివారికి వ్రాసి తన పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నించడం నీచంగానే తోచింది కోమలికి. కానీ సత్యం పశ్చాత్తాపం తను ఎంత నీచంగా ప్రవర్తించింది గుర్తించి బాధపడడం చూస్తే కోమలికి అతని మీద జాలి కలగకపోలేదు. తన పెండ్లి చెడడానికి అతని ఉత్తరమే కారణం కాదు. విశ్వనాథం మావయ్య స్వయంగా రాజమండ్రి సిద్ధాంతి వ్రాసిన ఉత్తరం చదివి చెప్పాడు. ఆ సిద్ధాంతే జాతకాలు పడలేదని రాశాట. ఎంతకీ తన కర్మని ఎవరు తప్పించగలరు? ఎవరిని నిందించి ఏం ప్రయోజనం లేదు. అందుచేత కోమలి ఒంటరిది అయిపోయింది. ఇది కూడా ఒక అందుకు మంచికే దారితీసింది. తను ఇప్పుడు స్వేచ్ఛాజీవి. ఆరోగ్యం బాగుంది, అందంగా ఉంది. తను బాగా ఆర్జించుకుంటూ కావలసిన తిండి, కావలసిన బట్ట కొనుక్కోగలుగుతోంది. మంచి ఉద్యోగం, ఆప్తుల్లోంటి తోటి ఉద్యోగులు. అందుకే ఇప్పుడు కోమలికి ఏ చింత లేదు. పైగా గర్వించేది, సంతోషించేది. కానీ ఒక్కొక్కప్పుడు అంతమంది బంధువులుండి కూడా తను ఏకాకి కావడం కోమలికి ఆశ్చర్యంగా ఉండేది. కోమలికి ఇప్పుడున్న ఆప్తురాలు మాలినే. మిగతా సహోద్యోగులు వారి వారి పనులు చూసుకుంటూ ఆఫీస్ పనిలో మునిగిపోగానే ఎవరిళ్లకు వాళ్ళు, ఎవరి సంసార బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించడానికి వెళ్ళిపోయేవారు. కోమలి దగ్గరగా చేరిన స్నేహితురాలు మాలిని మాత్రమే. దానికి కారణం మాలిని మానసికంగా తనలాంటి స్థితిలో ఉండడమే. పైగా మాలినికి ఎన్నో బరువులు, బాధ్యతలు. మానసికంగా మాలిని కూడా కోమలిలాగే ఒంటరిదే. అందుకే కోమలి మాలిని అల్పకాలంలోనే అతి సన్నిహితులయ్యారు. చిల్లర ఖర్చులన్నీ కోమలే పెట్టేది. అప్పుడప్పుడు సినిమాలకు, హోటళ్లకు మాలిని తన ఖర్చుపైనే కోమలి తీసుకెళ్లేది. చూడు కోమలి, రిక్షాకి డబ్బులు నువ్వే ఇస్తున్నావు, ఇంకా సినిమా టికెట్టు నువ్వే కొంటున్నావు. ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ నాకు నచ్చడమే లేదు. నువ్వు తెచ్చుకుంటున్నంత జీతం నేను తెచ్చుకున్నాను కనుక నన్ను అప్పుడప్పుడు ఖర్చు పెట్టని. అది కాదు మాలిని, నన్ను అర్థం చేసుకో. నీ ఆత్మాభిమానం భంగపాటు కలిగించాలని నా ఉద్దేశం కాదు. నీకు బాధ్యతలు ఉన్నాయి. నీ మీద ఆధారపడే 3 ఉన్నారు. నాకెవరున్నారు చెప్పు? మిగిలిన డబ్బును కూడబెట్టి నన్నేం చేయమన్నావో చెప్పు. అధికమైన డబ్బు వ్యర్థం కాదు. డబ్బును బాగా కూడబెట్టి 5,000 అయ్యాక కట్నం ఇచ్చి పెళ్లి చేసుకో. గొప్ప సలహా ఇచ్చావు మాలిని. డబ్బు పెట్టి మొగుడిని కొనుక్కోమని సలహా ఇస్తున్నావా? దానికి బదులు డబ్బును అందానికి విలువగా పుచ్చుకొని ఎవరినైనా ఉంచుకోవడం అంతకన్నా గౌరవం కాదు. బాగున్నాయిలే నీ పాడు ఊహలు. నోర్మోసుకో.
ఎవరైనా వింటే సిగ్గుచేటు. నా నోరు మూయించాలంటే ఒకటే మార్గం. నేను ఈ చిల్లర మల్లర ఖర్చులు చేస్తున్నప్పుడు నువ్వు నోరు తెరవకపోవడమే. ఏ సరే పద పోదాం, షో మొదలెట్టే టైం అయింది. సెలవు రోజుల్లో ఇద్దరూ మాలిని చెల్లెల్ని తమ్ముడిని తీసుకుని యానాం వెళ్ళి గోదావరి ఒడ్డును కూర్చునేవారు సరదాగా. లేదా ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వరుణ్ణి దర్శనం చేసుకునేవారు. కోటిపల్లి వెళ్ళి కోటి ఫలాలను దర్శనం మాత్రం చేత ఇచ్చే ఈశ్వరుని సేవించేవారు. ఒక్కొక్కసారి అన్నవరం వెళ్ళి సత్యదేవుని ఆరాధించి వచ్చేవారు. అప్పుడప్పుడు సముద్ర తీరానికి వెళ్ళి హాయిగా గడిపొచ్చేవారు. కార్తీక మాసంలో హాయిగా ఆఫీస్ స్టాఫ్ అంతా సర్పవరం తోటలకు పిక్నిక్ తీసుకుని వచ్చేవారు. మేనేజర్ మోహన్ రావు మాత్రం పనుండి హైదరాబాద్ వెళ్ళడం వల్ల రాలేకపోయాడు. అలా ఆనందంగా ఓ 8 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు మేనేజర్ వద్ద కోమలికి మునుపున్నంత జంకు భీతి ఇప్పుడు లేవు. గౌరవం మాత్రం ఉంది. అందుకే స్వేచ్ఛగా మసలేది. ఒక్కొక్కప్పుడు అతిథులు లేనప్పుడు కోమలిని తన టేబుల్ వద్ద కూర్చోబెట్టుకొని తనతో టిఫిన్ తీసుకోమనేవాడు. ఒక్కొక్కసారి టైప్ చేసిన కాగితాలు అందిస్తున్నప్పుడు చేతులు తగిలితే కోమలి ముఖంలోకి చిరునవ్వుతో చూసేవాడు. కోమలి మనసు అదోలా అయ్యేది. మేనేజర్ మోహన్ రావు అందమైన వాడు. అతడి చూపులో చాలా ఆకర్షణ ఉంది. మంచి మాటకారి. అతడి మాటల్ని వింటుంటే కోమలికి ఏదో అవ్యక్తమైన ఆనందంగా ఉండేది. ఇంటిలో కన్నా ఆఫీస్లో ఉన్నప్పుడే కోమలి సరదాగా కాలం గడిపేది. ఏనాడైనా మేనేజర్ క్యాంప్కి వెళ్ళినాడు అంతగా పని లేకపోతే ఆఫీస్లోకి వెళ్ళి జగన్నాథం గారిని అడిగి ఆఫీస్లో ఏమైనా టైప్ చేయడానికి కాగితాలు ఉంటే తీసుకొచ్చేది. మేనేజర్కు చేరువలో ఉన్న స్టెనో అన్న గర్వం వ్యక్తపరిచేదే కాదు. ఆఫీస్లోని ఉద్యోగులందరితోటి చనువుగా ప్రవర్తించేది. అనవసరంగా ఇతరుల గొడవల్లో తలదూర్చేదే కాదు. అందుకే అందరికీ కోమలంటే మంచి అభిప్రాయం ఉండేది. ముఖ్యంగా జగన్నాథం గారికి సన్నిహితురాలైంది. అతడు తన కూతురులా చూసుకునేవాడు కోమల్ని. కోమలి తన మంచితనంతో అందరి అభిమానాన్ని సంపాదించింది. ఒకనాడు కోమలి ఏవో 2 తువ్వాళ్ళు కొనుక్కుందుకు బజారుకి వెళ్ళింది. ఆనాడు మాలిని ఇంటికి ఎవరో బంధువులు వచ్చారని కోమలి వెంట బజారుకి రాలేకపోయింది. కోమలి అలా బజార్లో ఉన్న అందమైన దుకాణాలన్నీ చూస్తూ ఒక షాప్లో 2 టర్కీ తువ్వాళ్లను కొనుక్కొని వస్తోంది. ఇంతలో కారు ఒకటి వచ్చి తన పక్కన ఆగింది. కోమలి, మీరా? కారు ఎక్కండి అని మేనేజర్ మోహన్ రావు ముందున్న కారును తలుపు తెరిచాడు. కోమలి మోహన్ రావును గుర్తించి చిరునవ్వు నవ్వింది. మరే ఆలోచన చేయక కారులోకి పోయి మోహన్ రావు పక్క సీట్లో కాస్త దూరంగా తలుపుకు దగ్గరగా కూర్చుంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఏవో 2 తువ్వాళ్ళు కొనుక్కొని అలా షాపులన్నీ చూసుకుంటూ ఇంటికి పోతున్నారు. మీరు ఎక్కడికి సార్ ఇలా పోతున్నారు? ఊసిపోక స్వప్న థియేటర్లో మంచి ఇంగ్లీష్ పిక్చర్ వస్తే చూద్దామని పోతున్నాను. ప్లీజ్ మీరు కూడా రండి, కాస్త కంపెనీగా ఉంటుంది. సార్ నేను ఇంటికి వెళ్దురు కానీ తొందరేం? ఇంటి వద్ద మీ వాళ్ళు ఎవరూ లేరుగా. అదే నిజమే కానీ మరీ అభ్యంతరం చెప్పకండి. ఒక్కడిని ఎలా గడపడమా అని దిగులు పడుతుంటే అదృష్టవశాత్తు మీరు తటస్థపడ్డారు. నా ఆనందం పాడు చేయకండి ప్లీజ్, రండి. సరే, సినిమా హాల్లో మోహన్ రావు పక్కన కూర్చుందే కానీ ఏంటో జంకుగానే ఉంది. ఇంటర్వెల్లో లాబీలో కాఫీలు తాగుదాం రమ్మన్నాడు. తనకి ఆ టైం అప్పుడు కాఫీ తాగడం ఇష్టం లేదు అని చెప్పింది. మోహన్ రావు వెళ్ళి మళ్ళీ పిక్చర్ మొదలెట్టాక వచ్చాడు. వంగి కోమలి చేతిని అందుకున్నాడు. కోమలి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆ భయంతో పాటు ఆనందం లేకపోలేదు. ఒక్క నిమిషం కోమలి మెత్తని చేతిని మృదువుగా పట్టుకుని ఆ చేతిలో తను తెచ్చిన కేక్ని ఉంచాడు. తినండి, బాగుంది కేక్. కోమలి సిగ్గుపడుతూనే ఆ చీకట్లో ఆ కేకును తిని హ్యాండ్ బ్యాగ్లోంచి రుమాలు తీసి తుడుచుకుంది. సినిమా జరుగుతుంది. ఒక మంచి రసికమైన ఘట్టం వచ్చింది. హీరోయిన్ని గాఢంగా కౌగిలించుకొని ముఖమంతా ముద్దులు ఆడేస్తున్నాడు. కోమలికి అదోలా అయిపోయింది శరీరం. మోహన్ రావు అనుకోకుండా జరిగినట్టు తన చేతిని మెల్లగా జార్చి కోమలి తొడను ముణుకుకు చేరువలో గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు. ఒక్కసారి కోమలి శరీరంలో విద్యుత్తు ప్రవహించింది.
దేహంలో ఏదో తీయని బాధ ప్రవేశించింది. మెల్లగా తన చేతితో మోహన్ రావు చేతిని తోసేసింది. సారీ, పాడు సీను. ఏదో ఇంకా చేయబోయి ఊరుకున్నాడు. సినిమా అయిపోయింది, బయటకు వచ్చేశారు. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటారు? మా ఇంటికి రండి. మా వంటవాడు చాలా బాగా వంట చేస్తాడు. నాతో కలిసి భోంచేద్దురు కానీ. డిన్నర్ అయిపోగానే నేనే మా ఇంటి దగ్గర కారులో దిగబెడతాను ప్లీజ్. తన ఆకర్షణ అంతా ఉపయోగిస్తూ అందంగా చిరునవ్వుతో కోమలి కళ్ళలోకి చూస్తూ కోరాడు. ఒక్క క్షణం కోమలి లొంగిపోయింది. సరేన అనబోయింది. మరుక్షణంలో ఆ ఆకర్షణ నుంచి బయటపడి తెలివి తెచ్చుకొని, క్షమించండి సార్, నేను మా ఇంటికే పోతాను. ఇంకా 9 కాలేదు. అరగంటలో వంట చేసుకోగలను. ఇక్కడికి దగ్గరే మా ఇల్లు. నేను నడుచుకుని పోతా, మీరు వెళ్ళండి సార్. మోహన్ రావు కోమలి మొహంలోకి చూసి మరి లాభం లేదని గ్రహించి, సరే గుడ్ నైట్ అని చేయి చాచాడు. మళ్ళీ అదే అందమైన చూపు, తన మనసును లాగుతున్న చిరునవ్వు. ఆ ఆకర్షణకు తట్టుకోలేక చేయి చాచింది. మోహన్ రావు అరచేతిని మృదువుగా నొక్కి వదిలేశాడు. కారులో వెళ్ళిపోయాడు. కోమలి దగ్గరలో ఉన్న హోటల్లో 2 చపాతీలు ప్యాకెట్ కట్టించుకొని కిళ్ళి బడ్డీలో 4 అరటిపళ్ళు కొనుక్కొని ఇంటికి పోయి అవి తినేసి పడుకుంది. కానీ నిద్ర పట్టలేదు. మనసులో ఏవేవో ఆలోచనలు గజిబిజిగా అలుముకుంటున్నాయి. ఒకవైపు ఏదో భీతి, మరోవైపు తీయని అనుభూతి. తను కానీ మోహన్ రావును ప్రేమిస్తోందా? మోహన్ రావు తనని ప్రేమిస్తున్నాడా? లేక అతడికి తన పట్ల ఉన్నది వట్టి వ్యామోహం మాత్రమేనా? మోహన్ రావు చూపు, ఆ అందమైన నవ్వు జ్ఞప్తికి వచ్చి కోమలికి గిలిగింతలు పెడుతున్నాయి. ఏ 3వ జాముకో కోమలికి నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక మధురమైన కల వచ్చింది. పెళ్లిపీటల మీద కూర్చున్న కోమలి, మోహన్ రావు తలంబ్రాలు పోసుకుంటున్నారు. తర్వాత ఇద్దరు పడవలాంటి ఒక కారులో ఊరేగుతున్నారు. కారులో గట్టిగా కోమలి మెత్తని ముడుకుని నొక్కుతున్నాడు. తన పక్కన కారులో కూర్చున్న మాలిని అది చూసి విరగబడి నవ్వుతోంది. గట్టిగా నొక్కకండి సార్, అది గాజు బొమ్మ, విరిగిపోగలదు, జీవితాంతం గుంటిదైపోగలదు. ఆ మాట విని కొందరు పెళ్లివారు గోలగా నవ్వేశారు. కోమలికి చెప్పలేనంత సిగ్గొచ్చింది. పాలవాడి కేకతో కల చెదిరిపోయింది. 4 రోజుల తర్వాత ఒక చల్లని సాయంత్రం గదిలో కూర్చుని స్నేహితురాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. మాలినికి తను కొన్న తువ్వాళ్ళు చూపించింది. చాలా బాగున్నాయే, ఎంతయ్యాయి? ఒక్కొక్కటి 10 రూపాయలు. DCM షాప్లో కొన్నాను. నేను వచ్చే ఫస్ట్కి ఒకటి కొనుక్కుంటాను, నీలం రంగుది అన్నట్టు కోమలి. స్వప్నలో ఒక మంచి ఇంగ్లీష్ పిక్చర్ వచ్చిందో, అందులో అన్ని ప్రణయ ఘట్టాలేనట. అకౌంట్ క్లర్కు కామాక్షి చెప్పింది. ఒక్కొక్క సీను చూస్తుంటే ఆవిడగారికి పక్కనున్న భర్తని అమాంతం కౌగలించుకోవాలి అని అనిపించిందట. రేపు మన ఇద్దరం వెళ్దామా? కోమలి ఇబ్బందిలో పడిపోయింది. మాలినికి చెప్పాలా వద్దా? స్నేహితుల దగ్గర దాపరికం చేయడమా? ఒకవేళ ఈ వ్యవహారంలో తనకి మాలిని సహాయం కావాల్సి వస్తుందేమో మున్ముందు. మాలిని, నేను ఆ సినిమా చూశాను. మాలిని ఆశ్చర్యపోయింది. ఎప్పుడో? నాకు చెప్పనైనా లేదే. అంతా చెప్పడానికి ఏముంది, అందుకే చెప్పలేదు. నువ్వు ఒక్కరితివే వెళ్ళావా? అనుమానంగా చూసింది. లేదు. మాలిని అనుమానం ఎక్కువైంది. ఏంటే, పబ్లిక్ పరీక్షలో జవాబు రాస్తున్నట్టు ఆ పాటి జవాబులు ఎవరితో వెళ్ళావు? నన్ను మరి సస్పెన్స్తో ముంచాయిక ఆ బాయ్ ఫ్రెండ్ ఎవడో చెప్పాయి అని నవ్వుతూ కోమలిని కాస్త గిల్లి అడిగింది. కోమలి కాస్త జంకుతూ తెటపటాయించి, మన బాస్ మోహన్ రావు గారితో అని చెప్పేసింది ఆఖరికి. అని మాలిని చాలా ఆశ్చర్యపోయింది. ఒక 2 నిమిషాలు మాట్లాడలేకపోయింది. మాలినిలో నవ్వు మాయమైపోయింది. ముఖం గంభీరంగా మారిపోయింది. మాలిని తనకి అభినందనలు తెలుపుతుంది అని అనుకుంది, కానీ అలా చెప్పలేదు. మాలిని సూటిగా కోమలి మొహంలోకి చూసింది. కోమలి, మన మేనేజర్ మోహన్ రావుకి వివాహం అయిందని, 3 ఏళ్ల కొడుకు, 1 సంవత్సరం 7 కూతురు ఉందని నీకు తెలుసా? ఏంటి? ఇప్పుడు ఆశ్చర్యపోవడం కోమలి వంతైంది. నిజంగానా? నీతో అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేముంది చెప్పు. పోనీ మన మేనేజర్ గారి ప్యూను రామయ్యను అడుగు, వాడే చెప్తాడు. నీకెలా తెలుసు? నాకెలా తెలిస్తే ఏమిలే, అది మాత్రం అనుమానం లేని నిజం. మోహన్ రావు భార్య
మాధురీదేవి చాలా అందంగా ఉంటుంది కూడా. కోమలి నిశ్చేష్టురాలైంది. తల దిమ్మెక్కిపోయింది. తను ఎన్ని కలలు కన్నది. తను ఎంత పొరపాటు చేయబోయింది. అంత చక్కని భార్యను పెట్టుకొని అతడికి ఇదేం బుద్ధి? అతడు ఎందుకు ఆ రాత్రి భోజనం నెపంపై తన ఇంటికి రమ్మని పిలిచినట్టు? కళ్ళల్లో కాంక్ష తొంగి చూస్తుంటే ఎంత మోసం. ఒక విధంగా అదృష్టవంతురాలు. లేకుంటే అతడి ఆకర్షణకు లొంగి పరిస్థితుల్ని తెలుసుకోలేక అతనింటికి వెళ్ళుంటే తను పతనమై ఉండేది. ఆ విషయాన్ని తలుచుకున్న వెంటనే కోమలికి చెమటలు పట్టేశాయి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు పెడతాను. తప్పకుండా ఎంతవరకు జరిగిన నవలలని వీణులతో వీక్షించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.